కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాపత్తి చెరువులో సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం వైసీపీ కార్యకర్తలతో కలిసి ఆమె చెరువును సందర్శించి అక్కడ జరుగుతున్న తవ్వకాలను అడ్డుకున్నారు. మట్టిని వ్యాపారం చేస్తూ కోట్లు గడించడం కాదని, స్థానికంగా ఉండే ఇటుక బట్టీల వారికి ఈ మట్టిని ఉచితంగా సరఫరా చేయాలని వంగ గీత డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల స్థలాలు మెరక కావాల్సి ఉందని, ఈ చెరువు మట్టిని ఆ స్థలాల అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు. రైతువారి పర్మిషన్లు అని చెబుతూ అధికార పార్టీ నాయకులు తెరవెనుక ఉండి మట్టిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. చెరువు నుండి భారీ లారీలు నిరంతరం తిరగడం వలన గ్రామంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే ఈ దోపిడీపై స్పందించాలన్నారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి పరిస్థితిని చూడండి అంటూ వంగ గీత సవాల్ విసిరారు. ప్రజా సంపదను కాజేస్తూ సామాన్యులను ఇబ్బంది పెడుతుంటే వైసీపీ చూస్తూ ఊరుకోదని వంగ గీత హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రయత్నించినప్పటికీ కూడా సరైన స్పందన రాలేదు. అయితే అధికారులు ఎవరికి వారు మాకు సంబంధం లేదు అంటారు. ఇంత పెద్ద చెరువు, 70 ఎకరాల చెరువు, ఈ చెరువు 3,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక పెద్ద గ్రామాల మధ్యలో ఉన్న ఈ చెరువు మాకు సంబంధం లేదంటే ఎలాగని చెప్పి అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే మేము కేవలం మట్టి రైతులు అవసరాలకు మట్టి పట్టుకెళ్ళడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాము. అంతకు మించి మేము పర్మిషన్ లేదండి. 3 అడుగుల లోతు తీసుకుని, కొంత మట్టి తీసుకుని రైతులు సొంతంగా వారి వాహనాల్లో పట్టుకెళ్ళడానికని. బట్ ఇక్కడికి వచ్చిన పరిస్థితి చూస్తే 15 అడుగుల లోతు తవ్వేశారు. ఇప్పటికే చెరువు అంతా 70 ఎకరాల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రొక్లైన్లు పెట్టేశారు. వందలాది వెహికల్స్, హెవీ 30 టన్నులు పైన పడి ఉన్న హెవీ వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. అవి వెళ్ళిపోవడానికి అనుకూలంగా రైతుల పొలాల్లోంచి కూడా డబల్ లైన్ రోడ్లు వేసేసుకున్నారు. ఇదే కాకుండా ఇంత ఒకదాని వెంట వెహికల్స్ వెళ్ళిపోతుంటే కోట్లాది రూపాయలు మట్టి తరలిపోతా ఉంది. అదేవిధంగా గ్రామంలో ఉన్న రోడ్లన్నీ కూడా పాడైపోతా ఉన్నాయి. నిన్న యాక్సిడెంట్లు కూడా ఈ లారీల వల్ల, కారు యాక్సిడెంట్ కూడా, పెళ్లికి వెళ్తున్న వాళ్ళ యాక్సిడెంట్ కూడా గురవటం జరిగింది. ఇదొక పరిస్థితి. అయితే అసలు ఈ మట్టి తవ్వకం ఎవరు చేస్తున్నారు? ఈ మట్టి తవ్వకం ద్వారా ఇక్కడ కొంతమందిని మాకు చేరిన వాళ్ళని అడిగితే సుమారు ఒక్కొక్క లారీకి, ఒక్కొక్క లోడ్కి 5,000 రూపాయలు ఇక్కడ వసూలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుంది? రాపత్తి గ్రామ పంచాయతీకి వస్తుందా, లేదా జిల్లా పరిషత్కి వెళ్తుందా, లేకపోతే మైన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుందా, లేకపోతే ఇరిగేషన్కి వెళ్తుందా? ఎవరు దీనికి సంబంధించిన వాళ్ళు? ఎవరు తవ్వకాలు పర్యవేక్షిస్తున్నారు? ఎవరు ఈ వెహికల్స్ అన్ని ప్రవేశిస్తారు? ప్రొక్లైన్లు పెట్టిన వారు ఎవరు? వెహికల్స్ పెట్టిన వాళ్ళు ఎవరు? మీకు ఎవరికి సంబంధం లేకపోతే కోట్లాది రూపాయలు విలువైన మట్టి ఎక్కడికి వెళ్తుంది? పిఠాపురం నియోజకవర్గంలో అనేక అవసరాలు ఉన్నాయి. మా డిమాండ్ ఒక్కటే, రైతుల అవసరాలకి, గ్రామస్తుల అవసరాలకి ఎంత మట్టి అవసరమైతే అంత మట్టి ఇవ్వాల్సిందే. 2, మనకి ఇటుక బట్టీల వారు విరవాడ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మండలాల్లో ఉన్నారు. ఉచితంగా ఇటుక బట్టీలందరికీ మట్టి ఇవ్వండి. వాళ్ళ ఉపాధి అవకాశాలు కల్పించే వ్యక్తులు వాళ్ళందరికీ ఊరికనే మట్టి ఇవ్వండి. అంతేకాకుండా నరసింగపురం లేఅవుట్ అని ఉంది, దగ్గర సుమారు 60 ఎకరాలు, వేలాది మందికి పట్టాలు ఇచ్చున్నారు. ఈ లేఅవుట్లో పిఠాపురం పట్టణానికి సంబంధించిన 30 వార్డుల్లో లబ్ధిదారులు ఉన్నారు. అదేవిధంగా పిఠాపురం మండలానికి సంబంధించి సుమారు 6 గ్రామాల వేలాది మంది లబ్ధిదారులు అందులో ఉన్నారు. ఈ లేఅవుట్ను కనుక మీరు ఈ మట్టిని తీసుకెళ్లి లెవెలింగ్ చేసినట్లయితే ఈ లబ్ధిదారులందరూ కూడా గృహ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మా డిమాండ్ ఒక్కటే, ఇక్కడ ప్రైవేట్ అవసరాలకు కానీ, మట్టి మాఫియానికి కానీ, మట్టి అమ్మకాలకు కానీ, దీని మీద, ఈ చెరువు మీద కోట్లు సంపాదించడానికి కానీ మేము ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ మా కుటుంబ సభ్యులందరం మేము చెప్పేది ఒక్కటే, ఈ మట్టి అంతా నరసింగపురం లేఅవుట్ని కప్పెట్టాలి, లెవెలింగ్ చేయాలి, ప్రజల మట్టి ప్రజల అవసరాలకే తీర్చాలి. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు మట్టి మాఫియా గురించి ఆయనకి బాగా సమాచారం ఉంటుంది. కాబట్టి ఆయన నియోజకవర్గంలోనే మట్టి మాఫియా జరుగుతుంటే రాపత్తి, రాయవరం చెరువు రా అని పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక రా స్టార్ట్ అయింది, రేపు 2వ రా స్టార్ట్ అవుతుంది.
రారా రారా అని పట్టుకుపోయినట్టు మట్టి అంతా పట్టుకుపోవడానికి మాఫియా ఆల్రెడీ సిద్ధమైపోయింది. కాబట్టి మిమ్మల్ని పిలుస్తాం, మీరు రండి. రాపర్తి చెరువు చూడండి, రాయవరం చెరువు చూడండి. ఈ మట్టి అంతా ఎక్కడికి వెళ్తుంది, ఎవరి చేతుల మీద వెళ్తుంది అనేది మీరు చూడండి. మీరు అధికారుల పర్యవేక్షణలో ఎవరికి నియోజకవర్గంలో ఎవరికి మట్టి కావాలో వాళ్ళకి ఇచ్చే విధంగా మీరు ఏర్పాట్లు చేయమని మేము కోరుతా ఉన్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి. మీరు తక్షణం వచ్చి ఇక్కడ చూడాలి. ఈ మాఫియా ఆగడాల్ని ఆఫ్ చేయాలి, అక్రమ రవాణా ఆఫ్ చేయాలి. రైతుల మట్టిని బయటికి అమ్మకుండా ప్రజలకే ఉపయోగపడే విధంగా చేయాలి. లేకపోతే చివరి వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ఇక్కడ నుంచి మట్టి వెళ్లడానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. తక్షణం మీ కలెక్టర్ గారికి ఉన్నత స్థాయి అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి దీన్ని ఇక్కడితో ఆపి తక్షణం నరసింగపురం లేఅవుట్ కి ఈ మట్టి అంతా తరలించే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.